మనం పర్లేదండి. అనపర్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దాడులు ఏ రకంగా సాగినాయి అన్నది చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా జరుగుతూ ఉంటే అనపర్తి నియోజకవర్గంలో మరి ఎవరికైతే పర్సనల్ ఆస్తులు ఉన్నాయో అవి కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల యొక్క అంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తనకు సపోర్ట్ చేయనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది, ఇళ్లను కూల్చివేయడం జరిగింది. తర్వాత దేవాలయాలు పైన పడ్డాడు. దేవాలయాలను కూడా సంబంధించి కూడా ఏ రకంగా అతను ఇన్వాల్వ్ అయ్యి దేవాలయాలను కూడా ఏ రకంగా మరి వాటికి నష్టం చేకూర్చాడా అన్నది మనం చూసాం. ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలులో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రి, ఈ ఆసుపత్రికి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఉంది, ఇదంతా కూడా క్యాంపస్. కానీ ఈ పక్కన ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన చిట్టిబాబు అని ఉన్నాడు, ఒక ఆయన ఇంటికి వెళ్ళడానికి మార్గం చూడండి, హాస్పిటల్ గేటు దగ్గర నుంచి డైరెక్ట్గా ఇంకో కొత్తగా రోడ్డు వేసారు. హాస్పిటల్ నుంచి ఇక్కడ గోడ కూడా మరి కూల్చివేయడం జరిగింది, కూల్చివేసి రోడ్డు వేశారు. ఇటు రండి చూడండి, ఈ గోడ చేసి కొత్తగా వేసిన రోడ్డు, ఊళ్ళో నుండి పాతిళ్ళు అయితే ఇప్పేశారో ఇప్పిన ఇళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ మట్టి వేసి ఈ రకంగా చూడండి. అక్కడ కాంపౌండ్ వాళ్ళు చూడండి,
కాంపౌండ్ వాళ్ళు ఆ రకంగా ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళని ఇక్కడ కూల్చివేసి దారి ఆ ఎదురుండగానే ఉంది ఆయన ఇల్లు కూడాను. చూడండి, ఆయన ఇంటికి మరి మెయిన్ రోడ్డుకి కనెక్షన్ ఉండాలని, అదేవిధంగా వాస్తుకు కూడా ఆయనకి ఏదో కావాలట. అంటే ఏదైనా కానీ ప్రభుత్వ సొత్తు అయితే వాళ్ళ ఇష్టం అన్నమాట. ప్రజలకి ఏ రకంగానూ కూడా సంబంధం లేదని వాళ్ళ లెక్క. మరి స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డికి తెలియకుండా వాళ్ళ నాయకుడు ఈ రకంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా రోడ్డు వేసుకుని తన ఇంటి వరకు కూడా కరెక్ట్గా ఇంటి దగ్గర నుండి సీసీ రోడ్డు ఏదైతే ఉందో ఇంకా ఆ రోడ్డుకి కనెక్షన్ అనమాట ఇప్పించకుండా శాసనసభ్యుల వారి ఆదేశాలతోటి రోడ్డు పిహెచ్సి డాక్టర్లను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకేం తెలియదండి, ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి చిట్టుబాబు అనే వ్యక్తి ఈ రకంగా చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రభుత్వ సొత్తుని, ముఖ్యంగా ఆసుపత్రి అంటే ఏమిటి, ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకి రక్షణ ఉండాలి, అదేవిధంగా నైట్ డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్కి కూడా రక్షణ ఉండాలి. ఇక్కడ ఈ రోడ్డు ఎప్పుడైతే ఉందో, ఒకటి ప్రభుత్వ ఆస్తిని ఈ రకంగా ప్రైవేటు పరం చేయడం ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే ఇక్కడ నుండి స్టాఫ్కి నైట్ డ్యూటీలో వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. అలాగా జనం కూడా వచ్చేస్తారు. ఇది రోడ్డు ఎవరు కాదంటానికి లేదు. రేపొద్దున ఇక్కడ ఆఖరి నైట్ డ్యూటీ చేయడానికి కూడా ఎవరు కూడా మరి ఇష్టపడరు. అంతేకాకుండా ఈ పక్కనే మరి బ్లాక్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, హాస్పిటల్ బ్లాక్, ఎక్స్టెన్షన్ బ్లాక్. మరి ఈ బ్లాక్ పక్కనే ఈ రకంగా రోడ్డు చూడండి. అంటే ఇక్కడ రేపొద్దున భవిష్యత్తులో ఇక్కడ ఇంకా ఈ హాస్పిటల్ డెవలప్ అవుతే భవిష్యత్తులో ఇదంతా కూడా డెవలప్ చేయడానికి ఈ వేకెంట్ సైట్ అంతా ఉంది. ఈ సైట్ మధ్యలోంచి రోడ్డు వేసుకెళ్ళిపోవడం అన్నది ఎంత దారుణం. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డిని ఒకటే అడుగుతూ ఉన్నా, నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత బిక్కవోలు గ్రామంలో మరి ఎవరైతే నీకు ఓటు వెయ్యలేదని నువ్వు భావించావో నిర్దాక్షిణ్యంగా బజార్లో ఎవ్వరికి అడ్డు లేకపోయినా, ఎవరి చేత కూడా కంప్లైంట్ లేకపోయినా కూడా కేవలం 2 షాపులను నువ్వు కూల్పించేయడం జరిగింది. కంప్లైంట్లు అంటే నీ స్థానికుల చేత ఇప్పించే కంప్లైంట్లు, అది కాదు. ప్రజలకు ఎవరికి కూడా ఏ రకంగానూ ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నది ఒక 100 షాపుల వరకు, 100 ఇళ్ళు వరకు కూడా ఉన్నా కూడా కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని 2 షాపులను కూడా నువ్వు కూల్పించేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క మరి ప్రహరీ గోడని మరి కూల్చివేసి అడ్డంగా రోడ్డు వేయించి నీ నాయకుడైనటువంటి నీకు ఇల్లు, ఇదే ఇల్లు బిల్డింగ్, ఆయన ఇంటికి మెయిన్ రోడ్ కనెక్షన్ కావడానికి ఆయన ఒక్కడికి ఇది ఉపయోగం. కానీ పేరుకి మళ్ళీ చెప్తున్నారు ఆ వెనుకున్న వాళ్ళందరికీ ఉపయోగం ఉంటాయి. వెనుకున్న వాళ్ళు అందరూ కూడా వాడుకునే రోడ్లు ఉన్నాయి, ఎవరు ఇటు రారు. ఒకవేళ వచ్చిన వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ రోడ్లు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం స్థానికం నుండి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి చిట్టిబాబు అనే వ్యక్తి గురించి ఈ రకంగా చేయడం అన్నది రామకృష్ణారెడ్డి ఎంత దారుణం. అదేవిధంగా మరి ఈ సందర్భంగా స్థానిక ఎంపీ మరి ఈ పురంధేశ్వరి గారిని కూడా అడుగుతా ఉన్నా, ఏమమ్మా పురంధేశ్వరి గారు, ఈ నియోజకవర్గంలో అంటే మీరు ఎమ్మెల్యేకి ఈ రకంగా లైసెన్స్ ఇచ్చేశారా? ప్రభుత్వ ఆస్తుల్ని ఈ రకంగా మరి స్వాధీనం చేసుకుంటూ ఈ రకంగా ఉపయోగించుకోమని ఏమన్నా చెప్పారా మీరు? మరి ఎందుకు మీరు నోరెత్తులేదు? మరి ఈ గ్రామంలో ఉంటే ప్రజలు ఎవరు కూడా మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు వేసి గెలిపించినందుకు ఈ రకంగా వాళ్ళకి శిక్ష. ఈ రకంగా ఈవేళ ఈయన ఈ రోడ్డు వేసుకొచ్చారు, రేపొద్దున ఇంకో వ్యక్తి గురించి అడ్డు రోడ్డు వేస్తాడు. అంటే ఈ ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా రోడ్లమయం అయిపోద్ది. అంటే ప్రభుత్వ సొత్తుని ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే లూటీ చేయడమే. కేవలం ఒక వ్యక్తి గురించి, కేవలం ఎమ్మెల్యే ఆదేశానుసారం ఇది జరిగింది. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి, నువ్వు చేసినటువంటి ఈ దురాగతాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా నీకు ఏ రకంగా శిక్ష ఉంటుందా అన్నది 3 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయి. ఆ 3 సంవత్సరాల ఎలక్షన్ రిజల్ట్ ఏ రకంగా వస్తుందా అన్నది నువ్వే చూస్తావు. ఈవేళ నీ అధికారాన్ని చూసి, నీ రౌడీజాన్ని చూసి ఎవరో ఏం మాట్లాడతారు లేదంటే ప్రజలందరూ కూడా దీనికి అంగీకారం అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. బిక్కవోలు గ్రామంలో నుండి, బిక్కవోలే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఆసుపత్రిని వాడుకునేవాళ్ళు, అదేవిధంగా స్థానిక బిక్కవోలు ప్రజలు అందరూ కూడా రగిలిపోతున్నారు. ఈ రకంగా ఈ రోడ్డును వేసి ఆసుపత్రి క్యాంపస్ని ఈ రకంగా ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం? అదే విధంగా గోడను కూడా కూల్చివేయడం. ఏది ఏమైనా దీనికి ప్రజల్లోకి వచ్చి నువ్వు సమాధానం చెప్పవలసిన రోజు దగ్గరలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆస్తుల్ని ఏ రకంగా ధ్వంసం చేశారా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. అందులో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే తనకు ఓట్లు వెయ్యలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని ఎంతోమంది ఇళ్ళని షాపుల్ని కూడా స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూల్పించి వేయడం కూడా చూసాం. అదేవిధంగా దేవాలయాలను కూడా ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా, చరిత్రలో లేని విధంగా దేవాలయాలపైన కూడా ఏ రకంగా ఈయన దాడులు చేసి కక్ష సాధింపు చర్యలు తీసుకున్నాడా అన్నది మనం చూసాం. తాజాగా బిక్కవోలులో ఉన్నటువంటి పిహెచ్సి ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఇది సెంటర్. అదేవిధంగా మరి ఈ గ్రామంలో నుండి ఈ ఆసుపత్రి ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో క్యాంపస్ మధ్యలోంచి చూడండి, రోడ్డు చూస్తే మీకే తెలుస్తుంది. కొత్తగా రోడ్డు వేసి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా చూడండి, కాంపౌండ్ వాళ్ళు కూడా ఏ రకంగా కాంపౌండ్ వాళ్ళు చూడండి, ఆ పక్కన ఉంది కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా ఈ పక్కన ఉంది కాంపౌండ్ వాళ్ళు చూడండి. ఈ కాంపౌండ్ వాళ్ళను కూడా కూలదోసి రోడ్డు సరాసరిని తనకు సంబంధించిన, తన పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుడు ఒక వ్యక్తి, కేవలం ఒకే ఒక వ్యక్తి, చిట్టిబాబు అనే వ్యక్తి, అతను ఇంటికి మెయిన్ రోడ్డుకి కనెక్షన్గా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి మధ్యలోంచే ఈ రకంగా రోడ్డు వేయించడం జరిగింది. ఎంత దారుణమో చూడండి. అంటే రామకృష్ణారెడ్డికి మరి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నాడు, అదేవిధంగా దేవాలయాలపైన దాడులు చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రి, రేపొద్దున భవిష్యత్తులో ఈ ఆసుపత్రి డెవలప్మెంట్ చేయడానికి గ్రౌండ్ అంతా కూడా కావాలి. సరిగ్గా గ్రౌండ్ మధ్యలోంచి ఈ రోడ్డు వేయడం అన్నది ఎంత దారుణమో చూడండి. పక్కనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. రేపొద్దున మళ్ళీ ఈ బిల్డింగ్ పూర్తవుతే ఇదంతా కూడా అవసరం. కానీ ఈ రోడ్డు ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి సెక్యూరిటీ ఉండదు. అదేవిధంగా నైట్ డ్యూటీ చేయడానికి కూడా స్టాఫ్ కూడా భయపడతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రోడ్డు కనెక్షను బయటకు ఉందో, సెక్యూరిటీ లేదో, మరి చూస్తున్నాం. అంతా బాగుంటేనే ఈ మధ్య గంజాయి ఎక్కువ అయ్యి అలాగా జనం అందరూ కూడా చాలా ఇబ్బందులు చేస్తున్నారు. అటువంటిది ఈ రకంగా రోడ్డు కనెక్షనే కానీ ఉండుంటే ఏ రకంగా భవిష్యత్తులో కూడా మరి ఇక్కడ స్టాఫ్కి, అదేవిధంగా పేషెంట్లకి కూడా ఏ రకంగా ఇబ్బంది ఉంటుందో అన్నది మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డి వెంటనే తనకి కానీ సంబంధం లేదు, మాట్లాడితే నాకు తెలియదు అంటుంటాడు. మళ్ళీ అబ్బాయి లేదు, వెనకేదో కొంతమంది కావాలని అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఈ గ్రౌండ్ నుంచి డైరెక్ట్గా ఇచ్చేస్తారా? దీనికి కూడా నీకు ఒక ఎమ్మెల్యే, నీకు అది తెలియదా? ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఏ రకంగానో పర్మిషన్లు కానీ ఏమీ లేవు. పర్మిషన్ కూడా ఎట్టి బస్సులను ఎవరు ప్రైవేట్ వ్యక్తులకి ఈ రకంగా రోడ్డు వేయడానికి. ఇది కనీసం అక్కడ ఆసుపత్రి సిబ్బందిని అడిగితే, డాక్టర్స్ని వాళ్ళని అడిగితే మాకేం తెలియదు, ఎమ్మెల్యే గారు మౌఖంగా ఏదో ఆదేశాలు ఇచ్చారంటున్నారు కానీ మాకేం తెలియదండి, రికార్డెడ్గా మాకేం తెలియదు, వాళ్ళు వేసుకుపోయారు, మేమేం చేయమండి, మాకేం తెలియకుండానే జరిగిపోయింది ఇదంతా అని అంటున్నారు. అంటే ఎవరికీ తెలియకుండా కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుడి ఇంటికి సంబంధించి తనకి మెయిన్ రోడ్డు కనెక్షన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అన్నది ఎంత దారుణమో, దుర్మార్గం అన్నది మరి ఈ మీడియా ద్వారా మా అనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూడండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనపర్తి నియోజకవర్గంలో ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఏ రకంగా ఆక్రమణలకు గురి చేస్తున్నారు అన్నది కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా చూడాలని ఈ సందర్భంగా మనవి చేస్తుంటే, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, మరి ఆవిడ స్థానిక నుండి ఎంపీ, ఆవిడ ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి ఒత్తాస పలకడం అంటే చాలా ఆశ్చర్యకరం. నిజంగా ఆవిడ ఒత్తాసే కానీ లేకపోతే వెంటనే ఇటువంటి విషయాలపైన ఖండించాలి, వార్నింగ్ ఇవ్వాలి. పైగా ఆవిడ పార్టీకి సంబంధించిన సభ్యుడు ఎమ్మెల్యే అయినా ఆవిడ నోరెత్తకుండా ఉంటుందంటే ఇటువంటి దురాఘాతాల్లో ఆవిడ కూడా భాగస్వామి అని మాత్రం మనం అందరం కూడా అనుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడం గారండి, ఇక్కడ మన క్యాంపస్ మధ్యలోంచి కూడా రహదారి వేస్తారు, గోడన్ కాంపౌండ్ వాళ్ళని కూడా కొట్టేసి పక్కింటి వాళ్ళకి వేస్తారు. మీ దృష్టికి వచ్చిందా అండి లేదా? ఇప్పుడు చూసి ఉంటారు కదా మీరు రోడ్ వేయడం, పై అధికారులకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారండి లేదా? ఎప్పుడు ఇచ్చారండి కంప్లైంట్? ఆల్రెడీ మేము చూసిన వెంటనే మేము సార్ కంప్లైంట్ అయితే ఎవరికి ఇచ్చారండి? డిఎంహెచ్ఓ గారికి ఇచ్చారండి. ఏమన్నారండి సారు? డిఎంహెచ్ఓ గారు కంప్లైంట్ తీసుకున్నారండి. చూడండి, ఇప్పుడు
అంటే మాకు క్యాంపస్ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఎవరు ఏం లేదు, ఏ రకమైన కూడా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళందరూ వాళ్ళే వేసుకున్నారు అంతే. ఆ దారి అయితే వచ్చిందండి. ఒరిజినల్ గా దారి ఉందండి అక్కడ అక్కడ లేదు. లేదు. ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా బ్రేక్ చేసి పక్క వేసుకుని వెళ్ళిపోయారు. అవునండి. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు తోటి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. పూర్వం నుంచి ఇక్కడ దారి అంటూ ఏమీ లేదు, కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేయడం, కొత్తగా రహదారి వేయడం, ఇది కూడా వీరి నోటీసులో ఏమి లేదు. వీరికి కానీ పై అధికారులకు కానీ ఎవరికి కూడా చెప్పకూడదు. అంటే దౌర్జన్యం ఏ రకంగా ఉందా అన్న చూడండి. అంటే గవర్నమెంట్ సొత్తు అంటే వాళ్ళ సొత్తు అనమాట, వాళ్ళ ఇష్టానుసారం ఏమన్నా చేయొచ్చు, ప్రజల సొత్తు మాత్రం కాదు. రేపొద్దున ఇది 30 పడకల ఆసుపత్రికి డెవలప్మెంట్ అయ్యే క్యాంపస్ ఉంది ఇక్కడ. అటువంటి సెంటర్ కూడా, అటువంటి సెంటర్ దీని ఇంత పెద్ద సైట్ కూడా గ్రామం మధ్యలో ఎక్కడా కూడా లేదు. అటువంటిది ఈ ఆసుపత్రిని నిర్వీర్యం చేయడానికి తమకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన చిట్టిబాబు అనే నాయకుడు ఆయన ఇంటికి డైరెక్ట్గా రహదారి వేయడానికి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ప్రోత్సాహంతో ఈ రకంగా చేయడం అన్నది ఎంత దారుణం అన్నది ప్రజలందరూ కూడా అక్కడ వీడియో కూడా మీరు చూస్తారు. తప్పనిసరిగా మీరు పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళండి. మేము కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మేము ఇది కూడా మేము చేస్తాం. ఏ పర్మిషన్ ఉన్నాయి ఏమిటి అన్నది అండి రిప్లై ఇవ్వండి అమ్మ. అలాగే సార్. గోడ కట్టించమంటే మేము కట్టించేస్తాం. అది ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మీరు కట్టించేయండి అంటే స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ సొత్తుని కాపాడాలి. గోడ నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అది ఏమిటా అన్నది మీరు పై అధికారులతో మాట్లాడి ఇక్కడ నుండి ఆ రోడ్డు అటు వెళ్తే ఇటు మీకు డాక్టర్స్కి రక్షణ ఉండదు నైట్ డ్యూటీ టైంలోనూ, అదేవిధంగా స్టాఫ్ కూడా. ఎందుకంటే మామూలుగానే చూస్తున్నాం గంజాయి బ్యాచ్లు ఎక్కడికక్కడ ఎక్కువైపోయి రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా రహదారి ఎప్పుడైతే అయిందో ఎవరిని మీరు కంట్రోల్ చేయలేరు. ఏ టైంలో ఎవరు వచ్చినా కూడా ఇబ్బందే, పేషెంట్లకి ఇబ్బందే, మీకు ఇబ్బందే. అది అమ్మా వస్తామ్మా.